ర్యాంకుల పేరుతో పత్రికల్లో తప్పుడు ప్రకటనలు గుప్పిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య కాలేజీ తీరుపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారంపై పలువురు నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన స్వయంగా నారాయణగూడలోని శ్రీ చైతన్య కాలేజీ విభాగానికి వెళ్లి యాజమాన్యానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా శ్రీ చైతన్య కాలేజ్ ప్రచురించిన కొన్ని ప్రకటనల నిజానిజాలపై పలువురు బాధితులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు. ఆ ప్రకటనల వెనుక అసలు నిజాలు ఏమిటనే దానిపై వివరణ కోరేందుకు ఆయన నేరుగా కాలేజీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఉన్న సిబ్బందితో అధికారులతో ముఖాముఖి మాట్లాడారు. పత్రికల్లో ప్రచురితమైన ప్రకటనలు, వాటిలో పేర్కొన్న ర్యాంకులు, విద్యార్థుల వివరాలపై నిలదీశారు. ప్రకటనలు ఒకలా ఉంటే గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర హెచ్చరికలు చేస్తూ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలు ఎవరైనా పాల్పడితే తానే వచ్చి తాంతానని హెచ్చరించారు. మీరు ర్యాంకులు ధైర్యంగా ఇచ్చినప్పుడు దీని వివరణ కూడా ధైర్యంగా ఇవ్వాలా. శ్రీ చైతన్యలో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ పైన నాకు 3-4 పేరెంట్స్ కంప్లైంట్స్ ఇచ్చినారు. నేను వివరణ తీసుకోవడానికి వచ్చినాను. ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ ప్రజలు, నాకు శ్రీ చైతన్య ప్రయోజనాలు నాకు అక్కర్లేదు. ఇవన్నీ మీ సీట్లు అనుకుంటా 100% వీడెవరండి కాదని చెప్పడానికి. నువ్వెవడు ఇది వేసుకోవడానికి? మా పిల్లలు కాబట్టి మేము వేసుకుంటున్నాం. వీళ్ళు మీ పిల్లల 100%. నీ పిల్లల మీద 100% మా పిల్లలండి. మీరెవరు అంటే నేను లేచి చేస్తామని నేను బస్ కిరాయిలు పెడతా, నేను బస్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తా, ఎప్పుడు పోదని చెప్పి పిల్లల దగ్గర మీ ఇష్టం వచ్చినప్పుడు చూపిద్దా. ఇష్టం వచ్చినప్పుడు సార్ ఈడనేమో డిఎల్పి అని పెట్టుకున్న గౌరవింది, ఈడనేమో ఏఐటిఎస్ అని పెట్టి డిఎల్పి లేదు. ఎందుకు ఏమంటున్నా? బొమ్మ పేపర్ల బాధతో బొమ్మ వేసినాక కాన్ఫిడెన్షియల్ అంటారు సార్. గౌరవ్ సింగ్ ఫోటో లేదా? ఒక్కొక్కసారి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇట్లా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటివి కానీ ఏమైనా వస్తే నేరుగా నేనే వచ్చి తంతా